Hello viewers, good morning. వెల్కమ్ బ్యాక్ టు టాలీ లోకేస్ కంప్యూటర్ ట్రైనింగ్. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే గుడ్ అండ్ వెల్ యాజ్ యూజువల్ స్మాల్ టాపిక్ ఏమిటంటే న్యూ వర్షన్ టాలీ ప్రైమ్లో టాలీ వాల్ట్ పాస్వర్డ్ని ఎలా సెట్ చేయాలి. ఓకేనా, కొత్త కంపెనీకి ఎలా టాలీ వాల్ట్ పాస్వర్డ్ సెట్ చేయాలి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీకి ఎలా టాలీ వాల్ట్ పాస్వర్డ్ని సెట్ చేయాలి అనేది చూపిస్తాను. నేను ఆల్రెడీ టాలీ ఓపెన్ చేస్తున్నాను, డైరెక్ట్గా అక్కడికే వెళ్తున్నాను. ఓకేనా, ఎందుకంటే లెంత్ వీడియోస్ ఉంటే మీకు చూడడానికి ట్రబుల్ అవుతుంది అనేసి. సో మీరు బాగా టాలీలో ఎక్స్పర్ట్ అవ్వాలంటే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి, బాగా నేర్చుకోగలరు టాలీ ప్రైమ్ని. ఓకే, నేను కొత్త కంపెనీని క్రియేట్ చేస్తున్నాను. కంపెనీ నేమ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ తీసుకుంటాను ఒకటి. మీరు రియాలిటీలో మీరు చేసే దగ్గర ఆ కంపెనీకి మీరు రియాలిటీగా ఇచ్చుకోండి. ఓకేనా, కృష్ణ ట్రేడర్స్. రియాలిటీలో మీరు అడ్రస్ అవన్నీ నార్మల్గా ఇచ్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ డూప్లికేట్ ఇస్తున్నాను. ఎస్ఆర్ నగర్, కడప. స్టేట్ ఆంధ్రప్రదేశ్ తీసుకోవాలి. పిన్ కోడ్ 516, టెలిఫోన్ నంబర్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ మీరు ఇచ్చుకోండి. ఓకే, సో ఫైనాన్షియల్ ఇయర్ అంటే మనకు 1/4 స్టార్ట్ అవుతుంది. బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ 1/4 స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం సెట్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ టు ఎన్క్రిప్ట్ కంపెనీ డేటా అనే దగ్గర మనము పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి. ఈ టాలీ వాల్ట్ పాస్వర్డ్లో ప్రత్యేకత ఏమిటంటే, మీరు కంపెనీ నేమ్ క్రియేట్ చేసుకున్న నెక్స్ట్ ఈరోజు టాలీ నేమ్ కంపెనీ పాస్వర్డ్ ఇచ్చారు, ఈరోజు వర్క్ చేసుకుని వెళ్ళిపోయారు, టుమారో వచ్చి మళ్ళీ కంపెనీ ఓపెన్ చేయాలన్నప్పుడు ఆ కంపెనీ నేమ్ అనేది మనకు సెలెక్ట్ కంపెనీలో కానీ లిస్ట్ ఆఫ్ కంపెనీస్లో చూపించదు, అన్ని స్టార్స్ కనబడతాయి. ఆ స్టార్స్ కనబడడం వల్ల మనకి ఏ కంపెనీ అనేది మనకు తెలియదు. మల్టిపుల్ కంపెనీస్ మెయింటైన్ చేస్తున్నప్పుడు మనము అన్ని మల్టిపుల్ కంపెనీస్కి టాలీ వాల్ట్ పాస్వర్డ్ ఇచ్చారనుకోండి, ఆ నేమ్స్ కనుక్కోలేరు. అలాంటప్పుడు ఏం చేయాలి, దానికి ఒక నెంబర్ వస్తుంది, 10021 10031 అనేటివి గుర్తుపెట్టుకుంటే ఏది ఏ కంపెనీ అనేది మనకు అర్థమవుతుంది. అది కూడా మీరు జాగ్రత్తగా గమనించుకోవాలి. ఓకే, ఒక్కొక్కసారి మీకు ఈ ఆప్షన్స్ కనిపించినప్పుడు మీరు ఏం చేయాలి, F12 కన్ఫిగర్ ఉంది కదా, అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్తే ఈ ఆప్షన్స్ అన్నీ ఎస్ పెట్టుకుంటే ఇవి బయటకు వస్తాయి సెక్యూరిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి నో ఇస్తున్నాను. నో ఇస్తే చూడండి కంపెనీలో చాలా తక్కువ ఆప్షన్స్ చూపిస్తున్నాయి. అదే కన్ఫిగర్లో వెళ్ళి ఆ ఆప్షన్స్ అన్ని ఎస్ చేస్తే అప్పుడు రిమైనింగ్ ఆప్షన్స్ మన కంటికి కనబడతాయి. ఓకేనా, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, టాలీ వాల్ట్ పాస్వర్డ్ సెట్ దగ్గరికి వచ్చేసాను. ఇక్కడ ఆప్షన్ ఎస్ ఇస్తున్నాను. ఎస్ ఇస్తే టాలీ వాల్ట్ పాస్వర్డ్ అడుగుతుంది. నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లోకేష్ అని ఇచ్చాను. అదే ఇవ్వాలి ఇక్కడ కూడా. ఓకేనా, అది గమనించుకోవాలి. ఇప్పుడు యాక్సెప్ట్ చేసి చూడండి, మీరు పైన ఏ పాస్వర్డ్ అయితే ఇస్తారో అదే పాస్వర్డ్ కింద కూడా ఇవ్వాలి, వేరేది ఇస్తే యాక్సెప్ట్ చేయదు. ఓకే, సేవ్ చేస్తున్నాను. ఎంటర్. చూసారా, ఈ విధంగా వస్తుంది మనకి టాలీ వాల్ట్ పాస్వర్డ్. ఇప్పుడు మనం ఏదైతే ఇచ్చినామో లోకేష్ అని అది ఇస్తే మనకి కంపెనీ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, డైరెక్ట్గా F11 ఫీచర్స్ ఓపెన్ అయింది. రియాలిటీలో మీరు జిఎస్టీ నెంబర్ మీరు ఇచ్చుకోండి. జస్ట్ నేను 37 ఇస్తున్నాను అంతే. కంట్రోల్ చూసారా, ఈ విధంగా మనము టాలీ వాల్ట్ పాస్వర్డ్ని సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీకి పాస్వర్డ్ సెట్ చేయాలి అంటే రైట్ సైడ్లో కంపెనీ ఉంది కదా, అక్కడికి వెళ్ళండి. అక్కడ క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ కంపెనీ క్లిక్ చేయండి. మళ్ళీ మనం ప్రీవియస్లో స్టార్టింగ్ వచ్చాం కదా, ఆ ప్లేస్కి వచ్చేస్తాం.
ఇప్పుడు నేను వచ్చేసి పల్లవి ట్రేడ్స్ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కంపెనీలోకి వెళ్ళి ఇప్పుడు పల్లవి ట్రేడ్స్ సెలెక్ట్ చేసుకొని కంపెనీ దగ్గరికి వెళ్ళి ఇక్కడ చూసుకున్నట్లయితే టాలీ వాలెట్ పాస్వర్డ్ దీన్ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేస్తే ఈ విధంగా వస్తుంది పల్లవి ట్రేడ్స్. దీనికి మనం పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 అని ఇచ్చాను. ఓకే, ఎంటర్. మళ్ళీ అదే పాస్వర్డ్ ఇవ్వాలి. 1 2 3 4 5 ఎంటర్, యాక్సెప్ట్. ఎస్. సో పల్లవి ట్రేడ్స్ కంపెనీ నేమ్ వచ్చేసి 10003 ఉంది. ఎస్. ఇప్పుడు 1 2 3 4 5 చూసావా, రెండింటికి పాస్వర్డ్ సెట్ అయింది. ఒకవేళ వాటిని మళ్ళీ చూడాలి, బ్యాక్ వెళ్ళి అంటే చూద్దాం. టోటల్గా 2 వెళ్ళిపోయాయి. ఇప్పుడు చూడండి 10003 10002 ఈ రెండింటికి పాస్వర్డ్ సెట్ అయ్యింది. ఫస్ట్ వచ్చేసి కృష్ణా ట్రేడ్స్, సెకండ్ వన్ వచ్చేసి మనకి పల్లవి ట్రేడ్స్. ఇక్కడ చూడండి పల్లవి ట్రేడ్స్ అలాగే ఉంటుంది, ఒకటి జిరాక్స్ కాపీ ఎక్స్ట్రాగా వస్తుంది. ఇప్పుడు నేను ఫస్ట్ ఓపెన్ చేస్తున్నాను. దీనికి పాస్వర్డ్ అడుగుతుంది, లోకేష్. చూసారా, ఓపెన్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు పల్లవి ట్రేడ్స్ కూడా ఓపెన్ చేయాలి అంటే కంపెనీలోకి వెళ్ళి సెలెక్ట్ కంపెనీలోకి వెళ్తే సెకండ్ వన్ సెలెక్ట్ చేశాను. 1 2 3 4 5 చూసారా, 2 ఓపెన్ అయ్యాయి. సో ఈ విధంగా మనము టాలీ వాలెట్ పాస్వర్డ్ని మనం సెట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీకి సెట్ చేసుకోవచ్చు, తర్వాత న్యూ కంపెనీ కూడా సెట్ చేసుకోవచ్చు. ఓకేనా, మీకు ఈ క్లాస్ బాగా అర్థమైంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఓకేనా, మీ లోకేష్.